నమస్తే భారత్ నేషన్ ఫస్ట్ తెలుగుకి స్వాగతం. 1947లో బ్రిటిష్ వారి నుండి మనకు స్వాతంత్రం వచ్చింది. కానీ భారతదేశ పగ్గాలు మాత్రం బ్రిటిష్ భావజాలం కలిగిన వారికి మాత్రమే దక్కాయి. వారు కేవలం డిప్లొమసీ అన్న పేరుతో ఎన్నో రాజీలు పడ్డారు. దాదాపు ఒక 70 ఏళ్ల భారత చరిత్రలో మనం కోల్పోయినవి చాలా ఉన్నాయి. మనకు మీడియా చెప్పని నిజాలు కూడా ఎన్నో ఉన్నాయి. నెహ్రూ నుండి మన్మోహన్ సింగ్ వరకు భారత ప్రభుత్వాలు భారత జాతీయ ప్రయోజనాలను బలహీనపరుస్తూ వారు చేసిన దౌత్యం భూభాగాల విషయంలో రాజీల వలన మనకు ఎంతో నష్టం కలిగింది. ఇది మన భారత ప్రజల పాలిట శాపంగా ఎలా మారాయో తెలుసుకుందాం. స్వతంత్రం సాధించిన కొద్ది రోజుల్లోనే పాకిస్తాన్ కాశ్మీర్ను ఆక్రమించే ప్రయత్నం చేసింది. పాకిస్తాన్ బలవంతంగా జమ్మూ కాశ్మీర్లోని 78,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించింది. సైనికంగా ప్రతిస్పందించాల్సిన సమయంలో నెహ్రూ యుద్ధాన్ని ఆపి సమస్యను ఐక్యరాజ్య సమితికి తీసుకెళ్లారు. దాని ఫలితంగా ఈ రోజు వరకు పరిష్కారం దొరకనే లేదు. వీక్ డిప్లొమసీకి ఇది ఒక ఉదాహరణ. బ్రిటిష్ వారు బర్మాకు, నేటి మయన్మార్కు కబావ్ లోయని అద్దెకిచ్చారు. 1949 వరకు భారతదేశం ఆ అద్దెను తీసుకుంటూ వచ్చింది. స్వతంత్ర అనంతరం కాంగ్రెస్ దాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నం చేయలేదు. భౌగోళిక సమగ్రత పేరుతో మౌనంగా సొంత హక్కును వదిలేసుకుంది. అప్పటి నుండి కబావ్ లోయ మనది కాకుండా పోయింది. 1954లో నెహ్రూ టిబెట్ లో భారత్ హక్కులను పూర్తిగా వదిలి చైనా ఆక్రమణని అంగీకరించారు. ప్రతిగా భారతదేశానికి ఏదీ లభించలేదు. టిబెట్ లో నడిపిన మన పోస్టల్, టెలిగ్రాఫ్ అండ్ టెలిఫోన్ సర్వీసులు కూడా చైనాకు అప్పగించారు. ఈ మౌనం బీజింగ్ కు ధైర్యాన్ని ఇచ్చింది. బెరూబరీ ఒప్పందం 1958లో నూన్ నెహ్రూ ఒప్పందం కింద పశ్చిమ బెంగాల్లోని బెరూబరీ అనే ప్రాంతాన్ని తూర్పు పాకిస్తాన్, నేటి బంగ్లాదేశ్ కి అప్పగించారు. బెంగాల్ సీఎం బిధాన్ చంద్ర రాయ్ తీవ్రంగా వ్యతిరేకించినా కూడా కాంగ్రెస్ 9వ రాజ్యాంగ సవరణలో ఈ భూమిని బదిలీ చేసి చట్టబద్ధం చేసింది. 1950లో భారతదేశానికి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఆఫర్ చేయబడింది. నెహ్రూ దాన్ని చైనాకు వదిలేశారు. ఈ నిర్ణయం వల్ల భారత్ దశాబ్దాల పాటు ప్రపంచంలో ప్రభావాన్ని కోల్పోయింది. 1960లో పంజాబ్ సరిహద్దు ప్రాంతాలైన సర్జా మజ్రా, రఖ్ హాదీత్, పాదంకే, ఫిరోజ్పూర్ ఇలాంటి భాగాల్ని సరిహద్దు సవరణలు అన్న పేరిట పాకిస్తాన్కి అప్పగించారు. మళ్ళీ ఒకటే పాట, అప్పగించు తర్వాత పశ్చాత్తాపం చెందు. 1959లో నెహ్రూ పార్లమెంట్ లో అక్షయ్ చిన్ను ఎడారి నివాసయోగ్యంగా కానిది అని వర్ణించారు. యుద్ధం వెర్రితనమని అన్నారు. కానీ అదే ప్రాంతంలో ఈ రోజు చైనా సైనిక స్థావరాలు ఉన్నాయి. 1962లో భారత్ నియంత్రణ కోల్పోయింది. 1960లో భారతదేశం ఇండస్ నది జలాల్లో 80% భాగాన్ని పాకిస్తాన్కి ఇచ్చింది. భారత్ రైతులు నీటి కొరతతో బాధపడుతుండగా వారిని నీటిపారుదల ప్రాజెక్టులకు $174 మిలియన్ల చెల్లించింది. 1962లో చైనా దాడి చేసినప్పుడు నెహ్రూ నా హృదయం అస్సాంపై ఉంది అని చెప్పడంలో బిజీగా ఉన్నారు. ఫలితంగా లడాక్ లో 38,000 చదరపు కిలోమీటర్లు కోల్పోయాం. ఇప్పటికి కూడా చైనా ఆక్రమణలో ఉంది. 1963లో పాకిస్తాన్ భారత్ భూభాగంలోని 5,180 చదరపు కిలోమీటర్లు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను చైనాకు అప్పగించింది. భారత్ అధికార ప్రతిస్పందన పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది. లైన్ ఆఫ్ పీస్ ప్రణాళిక 1962-64లో స్వరణ్ సింగ్, జుల్ఫికార్ భుట్టోతో చర్చల్లో పూంచ్, ఉరి, నీలం, కిష్నాంగ్ ప్రాంతాలను పాకిస్తాన్ కు అప్పగించే ప్రతిపాదన వచ్చింది. మన అదృష్టవశాత్తు అది అమలు కాలేదు. అయితే అంతే సంగతులు. 1968లో అంతర్జాతీయ ట్రిబ్యునల్ పాకిస్తాన్ కు 777 చదరపు కిలోమీటర్ల ప్రాంతమైన చాద్ బెట్ తో సహా అప్పగించింది. భారత్ సరిహద్దులు మళ్లీ కుదించబడ్డాయి. 1950-60 దశకంలో డీక్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ ఏం చెప్తున్నాయంటే సిఐఏ కాంగ్రెస్ పార్టీకి డబ్బిచ్చి కమ్యూనిస్టులపై ప్రభావం చూపించేందుకు భారత మీడియాను ప్రభావితం చేయడానికి ఉపయోగించింది. ఇది జాతీయ సార్వభౌమత్వంపై నేరుగా దెబ్బపడింది. 1965లో భారత్ యుద్ధంలో గెలిచిన తర్వాత యుఎస్ఎస్ఆర్ ఒత్తిడితో హజీపీర్ పాస్ తిరిగి పాకిస్తాన్ కి ఇచ్చారు. శాంతి పేరిట సాధించిన విజయం వృధా అయిపోయింది. 1972లో ఇందిరాగాంధీ 5,000 చదరపు మైళ్ళ పాకిస్తాన్ భూభాగాన్ని తిరిగిచ్చి 93,000 యుద్ధ ఖైదీలను విడుదల చేశారు. కానీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై ఎలాంటి రాయితీ పొందలేదు. 56 మంది సైనికులు పాకిస్తాన్ జైళ్లలో మగ్గిపోయారు. 1974 ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ కచ్చతీవుని శ్రీలంకకు అప్పగించారు. తమిళనాడు అభిప్రాయాన్ని అడగకుండా ఈ రోజు కూడా భారత్ మత్స్యకారులు అక్కడ అరెస్టులు,
దాడులు ఎదుర్కొంటున్నారు. 1984లో భారత్ సైన్యం పాకిస్తాన్ కహూటా అణు కేంద్రాన్ని ధ్వంసం చేసేందుకు సిద్ధంగా ఉండగా ఇందిరాగాంధీ చివరి నిమిషంలో ఆ ఆపరేషన్ ను రద్దు చేశారు. ఫలితంగా నేడు పాకిస్తాన్ అణుబాంబు శక్తిగా మారింది. 1984 భోపాల్ వాయు దుర్ఘటన జరిగింది. దానికి కారణమైన యునైటెడ్ కార్బైడ్ CEO వారెన్ ఆండర్సన్ ని అరెస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ప్రభుత్వం ఆదేశాలతో విమానంలో అమెరికాకు పంపించారు. 15,000 మంది పైగా ప్రాణాలు కోల్పోయిన బాధితులకు న్యాయం ఇంకా దొరకలేదు. 1986-87 భారత్ సైన్యం భారీ వ్యాయామ విన్యాసాలు చేయగా పాకిస్తాన్ భయపడింది. కానీ రాజీవ్ గాంధీ బదులుగా జియా ఉల్ హక్ తో క్రికెట్ దౌత్యాన్ని కొనసాగించారు. 1988లో రాజీవ్ గాంధీ పాకిస్తాన్ లో పరస్పరం అణు కేంద్రాలపై దాడి చేయకూడదని ఒప్పందం కుదుర్చుకున్నారు. అదే సమయంలో బెనజీర్ భుట్టో కాశ్మీర్ కి ఆజాదీ కోసం నినదిస్తూ ఉన్నారు. 26/11 ముంబై దాడుల తర్వాత 2008లో భారతదేశంకు అంతర్జాతీయ మద్దతు సైనిక సిద్ధత ఉన్నప్పటికీ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఏ ప్రతీకార చర్య చేయలేదు. పాకిస్తాన్ పై ఎటువంటి బాధ్యత మోపలేదు. 2009లో మన్మోహన్ సింగ్ పాకిస్తాన్తో సంయుక్త ప్రకటనలో ఉగ్రవాదాన్ని పేదరికం అభివృద్ధితో సమానంగా చూపారు. కాశ్మీర్ను పెండింగ్ ఇష్యూగా ప్రస్తావించారు. భారతదేశ దౌత్యానికి ఇది దిగువ స్థాయిగా పేర్కొనవచ్చు. 2012లో రక్షణ మంత్రి ఏకే ఆంటనీ సియాచిన్ హిమగిరిపై సైనికుల్ని వెనక్కి తెచ్చే చర్చలు కొనసాగుతున్నాయని అంగీకరించారు. ప్రతిరోజు ప్రాణాలర్పిస్తున్న మన భారత సైనికులకు ఇది అవమానం కాక ఇంకేమిటి? ఖబావ్ లోయ నుంచి కచ్చా తీవ్ వరకు, అక్షయ్ చిన్ నుంచి హాజీపీర్ వరకు కాంగ్రెస్ కాలంలో భారత సార్వభౌమత్వానికి తాత్కాలిక ప్రశంసల కోసం తాకట్టు పెట్టింది. ఈ రాజీలు మన భూభాగం, మన ప్రజలు, మన గౌరవాన్ని కోల్పోయేలా చేశాయి. కానీ 2014 తర్వాత పరిస్థితులు మారాయి. ఈరోజు భారత్ అన్నింటా దృఢంగా నిలుస్తుంది. ప్రపంచానికి మన గళం వినిపిస్తుంది. యావత్ ప్రపంచం భారతదేశం వైపు చూస్తుంది. గత 10-15 ఏళ్లలో భారత్ తీసుకున్న కీలక నిర్ణయాలని ఒకసారి చూద్దాం. 2023లో G20 సమ్మిట్ ను భారతదేశం విజయవంతంగా నిర్వహించింది. ఇది భారత్ యొక్క నాయకత్వ సామర్థ్యానికి ఉదాహరణ. అభివృద్ధి చెందుతున్న మరియు పేద దేశాలు గ్లోబల్ సౌత్ సమస్యలను అంతర్జాతీయ వేదికలపై బలంగా వినిపించింది. అమెరికా, ఫ్రాన్స్, జపాన్ వంటి అగ్ర దేశాలతో రక్షణ, ఆర్థిక మరియు వ్యూహాత్మక భాగస్వామ్యంలో పటిష్టమయ్యింది. UAE, సౌదీ అరేబియా వంటి దేశాలతో చమురు, వాణిజ్యం, సహకారం బాగా పెరిగింది. ఐక్యరాజ్య సమితి నుండి ఛాంపియన్ ఆఫ్ ద ఎర్త్ వంటి పురస్కారాలు పొందాం మనం. ఆపరేషన్ గంగా పేరుతో రష్యా యుక్రెయిన్ యుద్ధ సమయంలో యుక్రెయిన్ లో చిక్కుకున్న వేలాది మంది భారతీయులను, విద్యార్థులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడం జరిగింది. వ్యాక్సిన్ మైత్రి అనే పేరుతో COVID-19 మహమ్మారి సమయంలో 100కు పైగా దేశాలకు వ్యాక్సిన్ డోసులను పంపడం జరిగింది. 2016లో ఉరి ఉగ్రవాదానికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ సైన్యం మెరుపు దాడులు చేశారు. 2019లో పుల్వామా దాడికి ప్రతిస్పందనగా బాలాకోట్లోని జైషే మహమ్మద్ ఉగ్ర శిబిరంపై భారత్ వైమానిక దళం దాడులు నిర్వహించింది. ఈ చర్యలు ఉగ్రవాదంపై భారతదేశం యొక్క కఠిన వైఖరిని స్పష్టం చేశాయి. మేక్ ఇన్ ఇండియా రక్షణ ఉత్పత్తుల తయారీలో స్వదేశీకరణను ప్రోత్సహించడం, దేశీయంగా అభివృద్ధి చేసిన ఆయుధాలను మరియు రక్షణ పరికరాల కొనుగోలుకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. రక్షణ పరికరాలను ఎగుమతులను గణనీయంగా పెంచడం, తద్వారా భారత్ ను రక్షణ ఉత్పత్తుల కొనుగోలుదారుడిగా కాకుండా తయారీదారుడిగా మారింది. జమ్మూ కాశ్మీర్ ని ప్రత్యేక హోదా కల్పించేందుకు ఆర్టికల్ 370ని రద్దు చేశారు. ఇది భారత్ భద్రతా దృష్టిలో ఒక ముఖ్యమైన రాజకీయ మరియు సైనిక నిర్ణయం. భారత సైనిక దళాల్లో సమన్వయాన్ని పెంచడానికి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ అనే ఒక పదవిని సృష్టించారు. ఈ మధ్య జరిగిన ఆపరేషన్ సింధూర్ గురించి కూడా మనందరికీ తెలిసిందే. ఇలా భారత్ విశ్వగురువు వైపు అడుగులు వేస్తూ ఉంది. అది త్వరలోనే సాకారం కావాలని కోరుకుందాం. ఈ అంశంపై అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తెలియపరచండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.